ఓం ప్రాం ప్రీం ప్రౌం సః శనైశ్చరాయ నమః. తులారాశివారికి ఆగస్ట్ 2, 3, 4, 5 తేదీలు ఎందుకు అత్యంత ముఖ్యమైనవి? ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో కర్మచక్రంలో కొత్త మలుపు తిరిగే సమయం కావచ్చు. ముఖ్యంగా శని వక్రగతి ప్రభావం వల్ల మీరు చెయ్యాలనుకుంటున్న కొన్ని పనులు ఎందుకు ఆగిపోతున్నాయి, ఏ పనులను తప్పనిసరిగా వాయిదా వేయాలి, ఏ నిర్ణయం ఇప్పుడు తీసుకుంటే భవిష్యత్తులో నష్టం కలగవచ్చు, అలాగే ఆలస్యంగా వచ్చిన అవకాశం ఎలా జీవితాన్ని మార్చగలదు అనే అత్యంత కీలకమైన విషయాలను ఈ వీడియోలో పూర్తిగా వివరించబోతున్నాం. మీ కుటుంబం, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, వివాహం, ధనయోగం, ఆరోగ్యం, కోర్టు వ్యవహారాలు, ఆస్తి నిర్ణయాలు, కొత్త పెట్టుబడులు, పాత బంధాలు మళ్లీ కలిసే సంకేతాలు, కర్మ ఫలితాల ప్రభావం, శనిభగవానుడు మీకిస్తున్న హెచ్చరికలు మరియు ఈ 4 రోజులలో చెయ్యాల్సిన పరిహారాల గురించి కూడా తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి, ఎందుకంటే ఇందులో చెప్పిన ఒక చిన్న సూచన కూడా మీ జీవితంలో పెద్ద సమస్యను తప్పించగలదు లేదా గొప్ప అవకాశాన్ని అందించగలదు. ఇంకా మా రాశిచక్రం ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ చెయ్యకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను నొక్కండి. ఇలా చేస్తే ప్రతిరోజూ వచ్చే రాశిఫలాలు, గ్రహగోచార విశ్లేషణలు మరియు ఆధ్యాత్మిక సమాచారం మీకు వెంటనే అందుతుంది. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ మంజునాథగారు కేవలం 11 రూపాయలు గురుదక్షిణ తీసుకుని జ్యోతిష్యం చెప్తున్నారు. గత 24 సంవత్సరాల అనుభవం, ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, కోర్టు సమస్యలు, ఆర్థిక సమస్యలు మరియు స్త్రీపురుష వశీకరణం స్పెషలిస్ట్. గురూజీ మంజునాథగారు నంబర్ 7569231228. రీసెంట్గా మా ఫ్యామిలీలో కొన్ని సమస్యలకి గురూజీని సంప్రదించాను. చాలా బాగా చెప్పారు. నమ్మకంతో ఒక్కసారి గురూజీని సంప్రదించండి. అలాగే ఈ వీడియోలో చెప్పిన ఫలితాలు మీ జీవితంలో నిజంగా పనిచేశాయా లేదా అనేది తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మీ అనుభవం వేలాది మంది తులారాశివారికి కూడా ఉపయోగపడుతుంది. కర్మచక్రంలో కొత్త మలుపు, శని వక్రగతిలో ప్రారంభమవుతున్న మార్పులు. తులారాశివారికి ఆగస్ట్ 2, 3, 4, 5 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 4 రోజులలో మీ జీవితంలో కనిపించకుండా నడుస్తున్న కర్మచక్రం ఒక కొత్త మలుపు తిరిగే అవకాశం ఉంది. చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక పని ఎందుకు పూర్తి కావడం లేదో, ఎందుకు ప్రతి అడుగులోనూ చిన్న చిన్న అడ్డంకులు వస్తున్నాయో ఇప్పుడు అర్థమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. శనిభగవానుడు వక్రగతిలో సంచరిస్తున్న సమయంలో మనిషి చేసిన కర్మలను పరీక్షించే కాలం ప్రారంభమవుతుంది. మంచి చేసిన వారికి మంచి ఫలితాలు ఆలస్యంగా వచ్చినా తప్పకుండా వస్తాయి. తప్పు చేసినవారు తమ తప్పులను సరిదిద్దుకునే అవకాశాన్ని కూడా ఈ సమయం ఇస్తుంది. అందుకే ఈ 4 రోజులలో ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవాలి. మీరు ఒక పని చెయ్యాలని అనుకున్నప్పుడు మనసులో సందేహం వస్తే వెంటనే ఆ పని చెయ్యకుండా కొంత సమయం వేచి చూడండి. ఎందుకంటే శని ఇచ్చే ఆలస్యం చాలా సందర్భాలలో రక్షణగా మారుతుంది. ఈ రోజులలో మీ జీవితంలో ఒక వ్యక్తి మళ్లీ కనిపించవచ్చు. చాలా సంవత్సరాల క్రితం మీతో మాట్లాడిన వ్యక్తి ఫోన్ చేయడం, పాత స్నేహితుడు కలవడం, కుటుంబానికి సంబంధించిన ఒక పాత విషయం మళ్లీ చర్చకు రావడం వంటి సంఘటనలు జరిగే అవకాశం ఉంది. ఇవన్నీ యాదృచ్ఛికంగా జరిగినట్లు అనిపించినా కర్మచక్రం తిరుగుతున్న సంకేతాలుగా భావించాలి. గతంలో మీరు ఎవరికైనా చేసిన సహాయం ఇప్పుడు మరో రూపంలో మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది. మీరు ఒకప్పుడు కోల్పోయిన అవకాశం మళ్లీ మీ ముందుకు రావచ్చు. కానీ ఈసారి తొందరపడి నిర్ణయం తీసుకుంటే అదే అవకాశం మళ్లీ దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. శనివక్రగటి మనిషికి ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పని సరైన సమయంలోనే జరగాలి. బలవంతంగా ముందుకు నెట్టిన పని ఎక్కువ కాలం నిలబడదు. అందుకే ఈ 4 రోజులలో సహనం మీకు అతిపెద్ద బలమవుతుంది. మీ మనసు ఒకటి చెప్పినా పరిస్థితులు మరోలా ఉండవచ్చు. అలాంటి సమయంలో కోపం తెచ్చుకోవడం, దేవుణ్ణి తప్పుపట్టడం, అదృష్టాన్ని నిందించడం మంచిది కాదు. మీకు ఆలస్యమవుతున్న ప్రతి పనికి ఒక దైవ కారణం ఉండవచ్చు. ఆ కారణం కొద్ది రోజుల తర్వాత మీకే అర్థమవుతుంది. శని వక్రగతిలో వాయిదా వెయ్యాల్సిన పనులు, తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండండి. ఈ 4 రోజులలో కొన్ని పనులు తప్పనిసరిగా వాయిదా వెయ్యడం మంచిది. చాలామంది ఈ సమయంలో కొత్త వ్యాపారం ప్రారంభించాలని, పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలని, కొత్త ఇల్లు కొనాలని, భాగస్వామ్య ఒప్పందాలు చేసుకోవాలని అనుకుంటారు.
కాని శనివక్రగతి సమయంలో ప్రతి కాగితాన్ని రెండుసార్లు చదవాలి, ప్రతి మాటను రెండుసార్లు ఆలోచించాలి. చిన్న పొరపాటు కూడా తరువాత పెద్ద నష్టంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే అత్యవసరం కాని పనులను కొద్ది రోజులు ఆపడం ఉత్తమం. మీ వద్దకు ఒక మంచి ఆఫర్ వచ్చినా వెంటనే ఒప్పుకోకండి. కొంత సమయం తీసుకొని అన్ని విషయాలు తెలుసుకోండి. ఎవరో ఒకరు ఇప్పుడే చెయ్యాలి, లేదంటే అవకాశం పోతుంది అని ఒత్తిడి చేస్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. నిజమైన అవకాశం ఎప్పుడూ మీకు ఆలోచించే సమయం ఇస్తుంది. తొందరపెట్టేది చాలా సందర్భాలలో పరీక్ష మాత్రమే అవుతుంది. ఉద్యోగం మార్చాలని అనుకునేవారు కూడా తొందరపడకండి. కొత్త సంస్థ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. కుటుంబంలో ఆస్తి పంచుకోవడం, రిజిస్ట్రేషన్ చేయడం, పెద్ద అప్పు తీసుకోవడం, బంగారం తాకట్టు పెట్టడం వంటి పనులు ఉంటే సాధ్యమైనంతవరకు కొద్ది రోజులు వేచి చూడండి. ఈ సమయంలో మీరు సంతకం చేసే పత్రాలు భవిష్యత్తులో ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. అలాగే ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బు అప్పుగా ఇవ్వాలనుకున్నా కూడా రెండుసార్లు ఆలోచించండి. మీ మంచి మనస్సును కొందరు ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. మీ మాటలకు కూడా ఈ సమయంలో చాలా విలువ ఉంటుంది. కోపంలో మాట్లాడిన ఒక్క మాట సంవత్సరాల సంబంధాన్ని దెబ్బతీయవచ్చు. అందుకే ప్రతి సంభాషణలో ప్రశాంతంగా ఉండండి. శనివక్రగతి మనిషిని పరీక్షించేది కేవలం ధనం విషయంలో కాదు, మాట, ప్రవర్తన, ఓర్పు, నిజాయితీ విషయంలో కూడా. ఈ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి తరువాత వచ్చే కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కుటుంబం, ప్రేమ, దాంపత్యంలో కర్మఫలితాల ప్రభావం. ఈ 4 రోజులలో కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం మంచిది. మీ ఇంట్లో పెద్దవారి ఆరోగ్యం గురించి కొంత శ్రద్ధ అవసరం కావచ్చు. తల్లిదండ్రులు చెప్పే ఒక చిన్న సలహా కూడా పెద్ద సమస్యను నివారించే అవకాశం ఉంది. చాలా రోజులుగా మాట్లాడని బంధువు మళ్లీ మీతో మాట్లాడవచ్చు. కుటుంబంలో ఒక పాత అపార్థం తొలగే పరిస్థితి కనిపిస్తోంది. మీరు ముందుగా ఒక అడుగు వేస్తే సంబంధాలు మరింత బలపడతాయి. ప్రేమలో ఉన్న తులారాశివారికి ఈ రోజులు పరీక్షాకాలంలా అనిపించవచ్చు. చిన్న విషయానికే అపార్థాలు రావచ్చు. ఫోన్ చెయ్యకపోవడం, సందేశానికి ఆలస్యంగా సమాధానమివ్వడం వంటి చిన్న కారణాలు పెద్ద గొడవలకు దారితీయవచ్చు. అందుకే తొందరగా అనుమానాలు పెట్టుకోకండి. నిజం తెలుసుకున్న తర్వాత మాత్రమే స్పందించండి. మీ సహనం ప్రేమను కాపాడుతుంది. వివాహితులకు జీవిత భాగస్వామితో ఆర్థిక విషయాలపై చర్చలు జరిగే అవకాశం ఉంది. ఒకరి అభిప్రాయాన్ని మరొకరు గౌరవిస్తే సమస్యలు వెంటనే తగ్గిపోతాయి. కోపంతో తీసుకున్న నిర్ణయం తరువాత పశ్చాత్తాపానికి కారణమవుతుంది. అందుకే శాంతంగా మాట్లాడటం ఎంతో ముఖ్యం. పిల్లల చదువు లేదా భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం కూడా ఈ రోజుల్లో రావచ్చు. తొందరపడకుండా కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకోవడం మంచిది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక మంచి సంబంధం కనిపించవచ్చు. కానీ వెంటనే అంగీకరించకుండా కుటుంబ వివరాలు, స్వభావం, పరిస్థితులు పూర్తిగా తెలుసుకోవాలి. శని వక్రగతి సమయంలో ఓర్పుతో తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాల సంతోషాన్ని ఇస్తాయి. ఉద్యోగం, వ్యాపారం, ధనం, ఆరోగ్యం, దైవానుగ్రహం. ఉద్యోగస్తులకు ఈ 4 రోజులలో పనిభారం పెరిగే అవకాశం ఉంది. మీరు చేసిన కష్టాన్ని అధికారులు గమనిస్తారు. అయితే వెంటనే ప్రశంసలు లేదా పదోన్నతి వస్తాయని ఆశించకండి. శని భగవానుడు కష్టానికి ఫలితం తప్పకుండా ఇస్తాడు, కాని సరైన సమయంలోనే ఇస్తాడు. అందుకే నిరాశ చెందకుండా మీ పనిని నిజాయితీగా కొనసాగించండి. కార్యాలయంలో ఇతరుల పనిలో అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. మీ బాధ్యతలను పూర్తి చేయడం మీదే దృష్టి పెట్టండి. వ్యాపారస్తులకు పాత కస్టమర్లు తిరిగి వచ్చే అవకాశం ఉంది. గతంలో నిలిచిపోయిన బాకీలు కొంతవరకు వసూలు కావచ్చు. అయితే కొత్త భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్త అవసరం. ఎవరైనా పూర్తిగా నమ్మే ముందు వారి వ్యవహార శైలిని గమనించండి. చిన్న లాభం కోసం పెద్ద ప్రమాదం తీసుకోవద్దు. ఈ సమయంలో పొదుపు చేసిన ప్రతి రూపాయి భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడుతుంది. ధనపరంగా అనవసర ఖర్చులు తగ్గించడం మంచిది. ఇంటికి అవసరంలేని వస్తువులు కొనకండి. కుటుంబ అవసరాలకే ప్రాధాన్యమివ్వండి. కొంతమంది తులారాశివారికి పాత అప్పు తీర్చే అవకాశం కూడా లభిస్తుంది. అది మీ మనసుకు ప్రశాంతతనిస్తుంది. ధనానికి సంబంధించిన ప్రతి నిర్ణయంలో ఓర్పు పాటించండి. ఆరోగ్యపరంగా నిద్ర సమయానికి తీసుకోవాలి. తలనొప్పి, అలసట, జీర్ణ సమస్యలు కనిపించే అవకాశం ఉంది. సమయానికి ఆహారం తీసుకోవడం, ఎక్కువ నీరు తాగడం, కోపాన్ని తగ్గించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉదయం సూర్యోదయం సమయంలో కొద్దిసేపు నడవడం శుభప్రదం.
శనివారం లేదా ఆదివారం శని దేవాలయం, శివాలయం లేదా నవగ్రహాల దర్శనం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. నల్ల నువ్వులతో దీపం వెలిగించడం, పేదలకు అన్నదానం చేయడం, కాకులకు ఆహారం పెట్టడం ద్వారా శని అనుగ్రహం పెరుగుతుందని శాస్త్ర విశ్వాసం. ఈ చిన్న ఆధ్యాత్మిక చర్యలు మీ కర్మచక్రంలో సకారాత్మక మార్పులకు మార్గం చూపే సూచనలు కనిపిస్తున్నాయి. ధనయోగం, కర్మ ఫలితాలు ఎలా మారబోతున్నాయి? ఆగస్టు 2, 3, 4, 5 తేదీలలో తులారాశివారికి ధనానికి సంబంధించిన విషయాల్లో ఒక ప్రత్యేకమైన కర్మ ప్రభావం కనిపించబోతోంది. గత కొన్ని నెలలుగా ఎంత కష్టపడినా చేతిలో డబ్బు నిలవడం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. సంపాదించినంత వేగంగా ఖర్చులు పెరగడం, ఒక అవసరం పూర్తయిందనుకుంటే మరో ఖర్చు రావడం, రావలసిన డబ్బు ఆలస్యం కావడం వంటి పరిస్థితులు ఎదురై ఉండవచ్చు. దీనికి కేవలం అదృష్టం కాదు, శని వక్రగతి సమయంలో కర్మ ఫలితాలు ఒక్కొక్కటిగా బయటపడటమే. అయితే భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజుల్లో మీ ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోదు, కానీ మార్పుకు బలమైన పునాది పడుతుంది. మీరు గతంలో చేసిన నిజాయితీగల పనికి ఇప్పుడు గుర్తింపు రావచ్చు. ఎవరో ఒకరు మీకు రావలసిన బాకీని గుర్తు చేసుకుని చెల్లించే అవకాశం ఉంది. చాలా కాలంగా ఆగిపోయిన ఒక చెల్లింపు మీ చేతికి చేరవచ్చు. ఒక చిన్న లాభం మీలో పెద్ద నమ్మకాన్ని కలిగిస్తుంది. అయితే ఇదే సమయంలో శని ఒక పరీక్ష కూడా పెడతాడు. మీ చేతికి వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చెయ్యాలనే ఆలోచన వస్తుంది. కానీ ఈ రోజుల్లో పొదుపు చేసిన డబ్బే భవిష్యత్తులో పెద్ద కష్టాన్ని తప్పిస్తుంది. ఎవరైనా కొత్త పెట్టుబడి పెట్టమని చెప్పినా వెంటనే అంగీకరించకండి. ఇప్పుడే పెడితే రెట్టింపవుతుంది అనే మాటలు వినిపించవచ్చు. అలాంటి మాటలకు ఆకర్షితులవ్వకుండా అన్ని వివరాలు తెలుసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా పరిచయం లేని వ్యక్తులపై డబ్బు విషయంలో నమ్మకం పెట్టుకోవద్దు. శని వక్రగతి సమయంలో తప్పుడు ఆశలు చూపించేవారు ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే నష్టం తప్పుతుంది. మీ ఇంట్లో ఉపయోగం లేకుండా ఉన్న వస్తువులను సరిచేయడం లేదా అవసరం లేని ఖర్చులను తగ్గించడం ద్వారా కూడా మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ 4 రోజులలో డబ్బు సంపాదించడం కంటే డబ్బును కాపాడుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి. అదే కర్మచక్రం మీకు నేర్పుతున్న గొప్ప పాఠం. అదృష్టం ఎక్కడి నుండి వస్తుంది? ఊహించని మార్పుల సంకేతాలు. ఈ 4 రోజులలో తులారాశివారికి అదృష్టం ఒక విచిత్రమైన రూపంలో రావచ్చు. మీరు ఊహించని చోట కాకుండా అసలు ఊహించని వ్యక్తి ద్వారా ఒక మంచి సమాచారం రావచ్చు. చాలా కాలంగా మాట్లాడని ఒక స్నేహితుడు ఫోన్ చేసి ఒక అవకాశం గురించి చెప్పవచ్చు. గతంలో కలిసి పనిచేసిన వ్యక్తి మళ్లీ మీకు సహాయం చేయవచ్చు. మీరు ఒకప్పుడు చేసిన చిన్న సహాయం ఇప్పుడు పెద్ద ఆశీర్వాదంగా తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇదే కర్మచక్రం పనిచేసే విధానం. కొంతమందికి ప్రయాణంలో ఒక ముఖ్యమైన పరిచయం ఏర్పడుతుంది. మరికొందరికి దేవాలయ దర్శనం సమయంలో ఒక పెద్ద నిర్ణయానికి సమాధానం దొరుకుతుంది. ఇంకొందరికి ఒక పెద్దవారి మాట జీవితాన్ని మార్చే మార్గదర్శకంగా మారుతుంది. అందుకే ఈ రోజుల్లో ప్రతి సంఘటనను చిన్నదిగా తీసుకోకండి. కొన్ని సంఘటనలు భవిష్యత్తును మార్చే సంకేతాలు కావచ్చు. మీ ఇంటి బయటకు వెళ్లే ముందు మనసులో ప్రశాంతతతో దేవుణ్ణి స్మరించండి. ఎక్కడికైనా వెళితే తొందరపడకుండా చుట్టూ జరిగే విషయాలను గమనించండి. ఎవరో చెప్పిన ఒక మంచి మాట, చదివిన ఒక చిన్న వాక్యం, చూసిన ఒక సంఘటన కూడా మీ ఆలోచనను మార్చవచ్చు. అదృష్టం ఎప్పుడూ పెద్ద శబ్దంతో రాదు. చాలాసార్లు అదొక చిన్న అవకాశంలా వస్తుంది. దాన్ని గుర్తించే తెలివి ఉన్నవారే ముందుకు వెళ్తారు. శని వక్రగతి సమయంలో కొందరు పాత అవకాశాలను వదిలేసి కొత్తవాటి కోసం పరుగులు తీస్తారు. కాని మీకు వచ్చిన పాత అవకాశాన్ని మరోసారి పరిశీలిస్తే అదే మీ విజయానికి కారణం కావచ్చు. అందుకే తొందరగా తిరస్కరించకుండా ప్రతి విషయాన్ని మరోసారి పరిశీలించండి. ఆరోగ్యం, మనశ్శాంతి, ఆధ్యాత్మిక బలం. శని వక్రగతి ప్రభావం శరీరంపై మాత్రమే కాదు, మనస్సుపై కూడా ఉంటుంది. ఈ 4 రోజులలో చిన్న విషయానికే ఎక్కువగా ఆలోచించే పరిస్థితి రావచ్చు. గతంలో జరిగిన సంఘటనలు మళ్లీ గుర్తుకురావచ్చు. కొందరు చేసిన మాటలు మనసును బాధపెట్టవచ్చు. కానీ అలాంటి ఆలోచనల్లో ఎక్కువసేపు ఉండకండి. గతాన్ని మార్చడం మన చేతిలో లేదు. కానీ ఈ రోజు తీసుకునే నిర్ణయం రేపటి జీవితాన్ని మార్చగలదు. ఆరోగ్యపరంగా సమయానికి భోజనం చేయడం చాలా ముఖ్యం. ఎక్కువసేపు ఆకలితో ఉండడం మంచిది కాదు. నిద్ర తగ్గితే ఆలోచనలు మరింత గందరగోళంగా మారతాయి. ఉదయం కొద్దిసేపు నడవడం, లోతుగా శ్వాస తీసుకోవడం, ప్రశాంతంగా కూర్చుని దేవుని నామస్మరణ చేయడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. శని వక్రగతి సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉంటే సగం సమస్యలు స్వయంగా తగ్గిపోతాయి. మీ ఇంట్లో చిన్న చిన్న విషయాలకు కోపం రావచ్చు. అయితే కోపంతో మాట్లాడిన మాటలను వెనక్కి తీసుకోలేరు. అందుకే మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించడం అలవాటు చేసుకోండి.
మీ ఆరోగ్యానికి కోపం పెద్ద శత్రువు, ప్రశాంతత మీకు గొప్ప ఔషధం. ఈ రోజుల్లో ప్రకృతికి దగ్గరగా ఉండే ప్రయత్నం చెయ్యండి. ఉదయం సూర్యోదయాన్ని చూడండి, చెట్ల మధ్య కొద్దిసేపు నడవండి, పక్షులకు గింజలు వెయ్యండి. ఇవి చిన్న పనులే అయినా మనస్సుకు ఎంతో ప్రశాంతత ఇస్తాయి. కర్మచక్రం మారాలంటే మన ఆలోచనలు కూడా మారాలి. మంచి ఆలోచనలు మంచి ఫలితాలను ఆకర్షిస్తాయి. శని అనుగ్రహం కోసం చేయాల్సిన పరిహారాలు, తప్పక దర్శించాల్సిన పవిత్ర ప్రదేశాలు. ఈ 4 రోజులలో శని భగవానుని అనుగ్రహం పొందడానికి కొన్ని సులభమైన పరిహారాలు చేయడం ఎంతో శుభప్రదం. శనివారం లేదా ఈ 4 రోజుల్లో ఏదైనా ఒకరోజు సమీపంలోని శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చెయ్యండి. అనంతరం నల్ల నువ్వులతో దీపం వెలిగించండి. సాధ్యమైతే ఓం శం శనైశ్చరాయ నమః మంత్రాన్ని 27 లేదా 108 సార్లు జపించండి. ఈ జపం మనస్సుకు స్థిరత్వాన్నిస్తుంది. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యండి. కాకులకు అన్నం పెట్టండి. ఆవుకు పచ్చిగడ్డి వెయ్యండి. పేదలకు అన్నదానం చెయ్యండి. వృద్ధులకు అవసరమైన వస్తువులు అందించండి. ఇవన్నీ శని అనుగ్రహాన్ని పెంచే పుణ్యకార్యాలుగా భావిస్తారు. ముఖ్యంగా మీకు అన్యాయం చేసిన వారిని క్షమించే ప్రయత్నం చెయ్యండి. క్షమించగలిగిన మనస్సే కర్మబంధాలను తగ్గిస్తుంది. ఈ సమయంలో దర్శించడానికి అనుకూలమైన పవిత్ర క్షేత్రాలలో తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం, శ్రీశైలం మల్లికార్జున, వేములవాడ రాజరాజేశ్వర, యాదాద్రి లక్ష్మీనరసింహ, అరసవల్లి సూర్యనారాయణస్వామి, అన్నవరం సత్యనారాయణస్వామి, కాణిపాకం వరసిద్ధి వినాయకుడు, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి, బాసర సరస్వతీదేవి, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాలను దర్శించడం శుభప్రదంగా ఉంటుంది. ఈ దర్శనాలకు వెళ్లే ముందు ఒక సంకల్పం చేసుకోండి. నా జీవితంలో జరుగుతున్న ప్రతి మార్పును ధైర్యంగా స్వీకరించే శక్తిని ప్రసాదించండి. కర్మచక్రంలో వచ్చిన ఈ కొత్త మలుపును మంచి మార్గంలో నడిపించండి. శని వక్రగతి సమయంలో నేను చెయ్యకూడని పనుల నుంచి నన్ను దూరంగా ఉంచండి అని భక్తితో ప్రార్థించండి. భక్తి, ఓర్పు, ధర్మం కలిసి నడిచినప్పుడు శని పరీక్ష కూడా ఆశీర్వాదంగా మారుతుంది. శని వక్రగతిలో కర్మచక్రం ఇచ్చే హెచ్చరికలు. ఈ సంకేతాలను అసలు నిర్లక్ష్యం చేయకండి. ఆగస్ట్ 2, 3, 4, 5 తేదీలలో తులారాశివారికి శనిభగవానుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని అందిస్తున్నట్లు గ్రహస్థితులు సూచిస్తున్నాయి. జీవితంలో కొన్ని పనులు ఎందుకు ఆగిపోతున్నాయి, ఎందుకు ఒక పని పూర్తవుతుందనుకున్న ప్రతిసారీ మరో అడ్డంకి ఎదురవుతోంది అని మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. చాలా సందర్భాల్లో ఇది అపజయం కాదు, కర్మచక్రం మీకు చూపిస్తున్న హెచ్చరిక మాత్రమే. శని వక్రగతి సమయంలో కొన్ని తలుపులు మూసుకుపోవడం వెనక కూడా ఒక దైవ సంకల్పం ఉంటుంది. మీరు వెళ్లకూడని దారిని ఆపడానికి, మీకు నష్టం కలిగించే వ్యక్తుల నుండి దూరంగా ఉంచడానికి, భవిష్యత్తులో పెద్ద సమస్య రాకుండా కాపాడడానికి కూడా ఈ ఆలస్యం ఉపయోగపడుతుంది. ఈ 4 రోజులలో మీ మనసు ఒక నిర్ణయం తీసుకోమని చెప్పినా పరిస్థితులు మాత్రం ఇంకా కొంత సమయం వేచి ఉండు అనే సంకేతాన్ని ఇస్తాయి. అలాంటి సమయంలో మనసు మాట కాకుండా పరిస్థితుల మాట వినడం మంచిది. మీకొక అవకాశం వచ్చినా దానిలో ఏదో స్పష్టత లేకపోతే, అవసరమైన సమాచారం దొరకకపోతే, ఎదుటివారి మాటల్లో మార్పు కనిపిస్తే వెంటనే ముందుకు వెళ్ళకండి. అదే శనిభగవానుడిస్తున్న మొదటి హెచ్చరిక కావచ్చు. కొంతమందికి ఈ రోజులలో పాత విషయాలు గుర్తుకు వస్తాయి. మీరు ఒకప్పుడు చేసిన పొరపాటు, ఒకప్పుడిచ్చిన మాట, ఒకప్పుడు నిర్లక్ష్యం చేసిన బాధ్యత మళ్లీ మీ ముందుకు రావచ్చు. దీనిని శిక్షగా కాకుండా సరిదిద్దుకునే అవకాశంగా భావించండి. కర్మచక్రం మనిషిని కిందకు లాగడానికి కాదు, తప్పులను తెలుసుకుని పైకి తీసుకెళ్లడానికి పనిచేస్తుంది. ఎవరికైనా మీరు అన్యాయం చేసి ఉంటే క్షమాపణ చెప్పడానికి ఇదే మంచి సమయం. ఎవరో మీకు అన్యాయం చేసి ఉంటే వారిపై ద్వేషాన్ని మోసుకుంటూ ఉండకుండా దేవుని ముందు వదిలేయండి. శని ముందు నిజాయితీగా నిలబడిన వారికి చివరికి న్యాయం తప్పకుండా జరుగుతుంది. ఈ కాలంలో మీ ఇంట్లో విరిగిపోయిన వస్తువులు, చాలా కాలంగా ఉపయోగించని సామగ్రి, చెడిపోయిన గడియారాలు లేదా పనిచేయని వస్తువులు ఉంటే వాటిని అలాగే ఉంచకండి. ఇల్లు శుభ్రంగా ఉంచడం కూడా ఒక శుభసంకేతాన్ని ఆహ్వానిస్తుంది. ఇంట్లో ప్రతి ఉదయం దీపం వెలిగించి కొద్దిసేపు భగవంతుణ్ణి స్మరించండి. మనసులో భయం కాకుండా విశ్వాసం పెంచుకోండి. ఎందుకంటే కర్మచక్రం మారే సమయంలో భయపడినవారు అవకాశాన్ని కోల్పోతారు, ధైర్యంగా ఉన్నవారు జీవితాన్ని మార్చుకుంటారు. శని వక్రగతిలో వాయిదా వేయాల్సిన ముఖ్యమైన నిర్ణయాలు. సరైన సమయం కోసం ఎదురుచూడండి. ఈ 4 రోజులలో తులారాశివారు ముఖ్యంగా ఒక విషయం గుర్తించుకోవాలి. ప్రతి అవకాశం వెంటనే పట్టుకోవాల్సిన అవసరం లేదు. కొన్ని అవకాశాలు కొద్ది రోజులు ఆలస్యంగా వచ్చినా మరింత మంచి రూపంలో వస్తాయి.
అందుకే శని వక్రగతి సమయంలో జీవితాన్ని మార్చే నిర్ణయాలను కొంత ఆలోచించి తీసుకోవాలి. పెద్ద మొత్తంలో అప్పు తీసుకోవడం, కొత్త వ్యాపారం ప్రారంభించడం, కొత్త భాగస్వామ్య ఒప్పందాలు చేయడం, తెలియని వ్యక్తులకు డబ్బు ఇవ్వడం, కోపంతో ఉద్యోగానికి రాజీనామా చేయడం, కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకోవడం వంటి నిర్ణయాలను ఈ 4 రోజులలో వాయిదా వేయడం మంచిది. ఈ సమయం ఆలోచించడానికి, పరిశీలించడానికి, తప్పులను సరిదిద్దుకోవడానికి అనుకూలమైన కాలం. పరిగెత్తే సమయం కాదు. ఎవరైనా మీపై ఒత్తిడి తీసుకువస్తే వెంటనే అంగీకరించాల్సిన అవసరం లేదు. ఇప్పుడే నిర్ణయం చెప్పాలి అని చెప్పేవారికంటే మీరు ఆలోచించి చెప్పండి అని చెప్పేవారిపై విశ్వాసముంచండి. నిజమైన సంబంధాలు, నిజమైన అవకాశాలు మీకు సమయమిస్తాయి. తొందరపాటు అనేది చాలాసార్లు కర్మ పరీక్షలో భాగం మాత్రమే. ఈ 4 రోజులలో మీకు ఒక కొత్త ఆలోచన రావచ్చు. ఒక కొత్త వ్యాపారం, ఒక కొత్త ఉద్యోగం, ఒక కొత్త మార్గం గురించి మనసు ఆలోచించవచ్చు. ఆ ఆలోచనను వెంటనే అమలు చేయకుండా ఒక పుస్తకంలో రాసిపెట్టండి. కొన్ని రోజుల తర్వాత మళ్లీ చదివి ఆలోచించండి. అప్పుడు మీకు ఇంకా స్పష్టతలొస్తుంది. శని వక్రగతి సమయంలో ఆలోచనలను సిద్ధం చెయ్యాలి, కానీ తొందరగా అమలు చేయకూడదు. ఇదే ఈ కాలం మీకు నేర్పే గొప్ప జీవన సూత్రం. పరిహారాలు. కర్మదోషాలు తగ్గి శని అనుగ్రహం కలగాలంటే ఈ 4 రోజులలో ఉదయం స్నానం చేసిన తరువాత నల్ల నువ్వులతో లేదా నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి. దీపం ముందు కూర్చుని ఓం ప్రాం ప్రీం ప్రౌం సహ శనైశ్చరాయ నమః మంత్రాన్ని భక్తితో జపించండి. అనంతరం ఓం నమః శివాయ మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం చాలా శుభప్రదం. శనివారం రోజు నల్ల నువ్వులు, నల్ల దుప్పటి, ఇనుప పాత్ర లేదా చెప్పులను అవసరమైన వారికి దానం చేయగలిగితే మంచిది. కాకులకు అన్నం పెట్టండి. ఆవుకు పచ్చిగడ్డి వెయ్యండి. కుక్కలకు రొట్టెలు లేదా ఆహారమివ్వండి. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు దానం చెయ్యండి. వృద్ధాశ్రమంలో లేదా అనాథాశ్రమంలో మీకు చేతనైన సహాయం చెయ్యండి. శని భగవానుడు సేవాభావాన్ని ఎంతో ఇష్టపడతాడు. సాధ్యమైనంతవరకు ఈ 4 రోజులలో ఈ పవిత్ర క్షేత్రాలలో ఏదైనా ఒకదానిని దర్శించండి. శ్రీశైలం శ్రీ మల్లికార్జునస్వామి, తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, వేములవాడ రాజరాజేశ్వరస్వామి, అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి, అన్నవరం శ్రీ సత్యనారాయణస్వామి, కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయకస్వామి, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ, సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి, బాసర శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారు. ఈ దర్శనానికి వెళ్లే ముందు ఒక కొబ్బరికాయ, నల్ల నువ్వులు, పుష్పాలు తీసుకెళ్లి మీ మనసులో ఉన్న బాధలను భగవంతుని పాదాల వద్ద ఉంచండి. నా కర్మచక్రంలో వచ్చిన ఈ కొత్త మలుపు నాకు శుభాన్నివ్వాలి. శని వక్రగతిలో నేను చెయ్యకూడని పనులను చెయ్యకుండా నన్ను కాపాడాలి. నాకు సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానం ప్రసాదించాలి అని ప్రార్థించండి. రాశిచక్రం కుటుంబ సభ్యులకు ఒక చిన్న మనవి. మీరు ఇప్పటివరకు మా రాశిచక్రం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. అప్పుడు ప్రతిరోజూ వచ్చే రాశిఫలాలు, గ్రహగోచార విశ్లేషణలు, ఆధ్యాత్మిక పరిహారాలు మరియు ముఖ్యమైన జ్యోతిష్య సమాచారం మీకు వెంటనే అందుతుంది. ఈ వీడియోలో చెప్పిన కర్మచక్రంలో కొత్త మలుపు, శని వక్రగతిలో వాయిదా వేయాల్సిన పనులు, అలాగే చెప్పిన ఫలితాలలో మీ జీవితంలో ఏవి నిజమయ్యాయో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. మీ అనుభవం మరెంతో మంది తులారాశివారికి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. శ్రీ శనైశ్చర భగవానుని కటాక్షం, పరమేశ్వరుని అనుగ్రహం, మహాలక్ష్మీదేవి కృప మీకు మీ కుటుంబానికి ఎల్లప్పుడూ లభించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము. శ్రీ గుబ్బల మంగమ్మ తల్లి జ్యోతిషాలయం గురూజీ మంజునాథ్ గారు కేవలం 11 రూపాయల గురుదక్షిణ తీసుకుని జ్యోతిష్యం చెబుతున్నారు. గత 24 సంవత్సరాలు అనుభవం. 75 69 31 23 28. నమ్మకంతో ఒక్కసారి గురూజీని సంప్రదించండి.